హాయ్ హలో ఫ్రెండ్స్, మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్తో అయితే నేను హాఫ్ షోల్డర్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి 12 ఇయర్స్ పాపకి. ఇక్కడ పూర్తిగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే డీటెయిల్గా బిగినర్స్ కూడా అర్థమయ్యేలాగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 3 మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను. కొంచెం 12 ఏళ్ళ పాపకు కాబట్టి లైనింగ్ అయితే తీసుకున్నాను. కాటన్ లైనింగ్ తీసుకున్నాను. 2 మీటర్స్ తీసుకున్నాను. ఫస్ట్ బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 12 ఇంచులు అయితే తీసుకున్నానండి. యాక్చువల్గా 11 ఇంచులు 1 ఇంచు మార్జిన్ కోసం తీసుకున్నాను, అంటే ఖర్చుల కోసం అనమాట. షోల్డర్కి నెక్కి వచ్చేసి 5 ఇంచులు అయితే మార్క్ చేశాను. ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకుని లైన్ అయితే డ్రా చేశానండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 28 ఇంచులు. 28 ఇంచుల్లో 4వ భాగం 7 ఇంచులు. దానికి 1.5 మార్జిన్ అయితే యాడ్ చేశాను, 1.5 ఇంచు. కింద నడుము లూజ్ వచ్చేసి 24 ఇంచులండి. దాన్ని కూడా 4వ భాగం అయితే 6 ఇంచులు, మార్జిన్ 1.5 ఇంచులు, 7.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాను. ఎప్పుడైనా 2 సైడ్లు బాడీ లెంత్ అనేది మార్క్ చేసుకుని ఒక లైన్ గీసుకోవడం బెటర్ అండి, హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి. తర్వాత ఈ 2 మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ అయితే 2 లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను. అది ఖర్చుల కోసం అనమాట. చంక రౌండ్ అయితే డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్ వచ్చి 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. నెక్ విడ్త్, నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచులకి అయితే మార్క్ చేసుకుంటున్నానండి ఇక్కడ. ఎందుకంటే మనం హాఫ్ షోల్డర్ డ్రెస్ కాబట్టి స్టిచ్ చేసేది 3-3.5 ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఎక్కువ అయిపోద్ది అనమాట డెప్త్ అనేది. చిన్నపిల్లలకైతే లైనింగ్ అక్కర్లేదండి, 12 ఇయర్స్ పాపకు కాబట్టి ఇక్కడ నేను లైనింగ్ అయితే తీసుకున్నాను. దీన్ని వచ్చేసి నెక్ డౌన్ పార్ట్ నుంచి స్ట్రైట్గా షోల్డర్ వైపు అయితే కట్ చేసాను. అలాగే కట్ చేసుకోవాలి హాఫ్ షోల్డర్కి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసింది. ఇంకా అంతేనండి కటింగ్ అయితే. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద అయితే వేసి చేద్దాము. ఇక్కడ నేను 3 మీటర్ల ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నానండి. దాన్ని 4 మడతల మీద అయితే వేసాను. వేసి మన లైనింగ్ ప్రకారం అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనం పైన హాఫ్ షోల్డర్ పైన కుచ్చులాగా అయితే వస్తుందండి. దానికోసం మనం ఇప్పుడైతే తీసుకుంటున్నాం అనమాట. 22 ఇంచులు అయితే ఉంది, అంటే 2 మడతల మీద ఉంది కాబట్టి 44 ఇంచులు అనమాట పొడవు. వెడల్పు వచ్చేసి 8 ఇంచులకైతే తీసుకుంటున్నాను. 6 ఇంచులు 7 ఇంచులైనా తీసుకోవచ్చు. నేనైతే 8 ఇంచులు తీసుకుంటున్నాను. పైన కింద కుట్లు వేయాలి, మనం ఎలాస్టిక్ ఎక్కించడానికి పట్టి కుట్టుకోవాలి. వీటన్నిటికి కలిపి 8 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. 44 ఇంచులు పొడవు, 8 ఇంచులు వెడల్పు అయితే తీసుకుంటున్నాను. సేమ్ అలాగే 2 పీసులు అయితే తీసుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్ ఒకటి, బ్యాక్ పార్ట్ ఒకటి అటాచ్ చేయడానికి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను డీటెయిల్గా మళ్ళీ కామెంట్ రూపంలో అన్న మీకు తెలియజేస్తాను. తర్వాత మనం బాడీ పార్ట్కి మన పైన యోక్ పార్ట్ మీద వేసే రౌండ్ షేప్ది అయిపోయింది. ఇక్కడ కింద మనం ఫ్రాక్కి కింద కుచ్చులు పెట్టుకుంటాం కదా, దానికైతే తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 32 ఇంచుల పొడవు అయితే తీసేసుకున్నానండి. ఇంకా ఎక్స్ట్రా ఉంది, అదైతే కట్ చేసి 32 ఇంచులకు తీసుకున్నాను. తీసుకుని ఆ క్లాత్ని సపరేట్ చేసుకున్నాను. తర్వాత రిమైనింగ్ లైనింగ్ని కూడా పక్కన మనం దీనికి చిన్న బొందులు వేయాల్సి ఉండిద్ది షోల్డర్ మీద. దానికోసం అయితే ఇప్పుడు క్లాత్ తీసుకుందాము. ఇక్కడైతే ఒక ఫోల్డింగ్ మీదే ఉంది. ఒక 3 ఇంచులు వెడల్పు అయితే పెట్టుకుని క్లాత్ అయితే తీసుకుంటున్నాను. పన్నెండు ఇంచుల పొడవు అయితే ఉందండి. హైట్ని బట్టి ఇవి సెట్ చేసుకోవాలి. చూసుకుని షోల్డర్కి ఎంత సరిపోతుందో పట్టి దాని ప్రకారం వేసుకోవాలి. కొంచెం పెద్దవి తీసుకుంటే బెటరు, ఎందుకంటే మనకు కావాలంటే మళ్ళీ కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. చిన్నవి తీసుకుంటే మళ్ళీ మనం పీసులను ఎత్తుక్కోవాల్సి ఉంటుంది. కొంచెం పెద్దవి తీసుకుంటే ఏమీ నష్టమైతే ఉండదు. తర్వాత బొందుల కోసం అన్నమాట ఇది.
కింద వైపు కొంచెం లూజ్ ఉండేలాగా, పై వైపు కొంచెం సన్నగా ఉండేలాగా కింద 2 ఇంచులు పైన 1.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఉన్న క్లాత్ని బట్టి అయితే తీసుకోవచ్చు ఇబ్బందులు. అది పొడవు అయితే సుమారుగా పెట్టానండి. ఇక్కడేమీ నేను పొడవు అయితే నేను కొలవలేదు, బొందుల కోసం అన్నమాట. ఇది పిల్లలకి ఫిట్టింగ్ రావాలంటే బొందులు అయితే కంపల్సరీ. ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయిందండి. స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ముందు లైనింగ్ని మెయిన్ పార్ట్కి అయితే అటాచ్ చేసుకున్నాము. సైడ్ నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి మొత్తం చంక రౌండు, నెక్ పార్ట్ మొత్తం అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ జాయింటే ఫస్ట్ వేసుకోవాలండి. కింద జాయింట్ వేస్తే మనకి హెచ్చు తగ్గులు అనేది వస్తుంది ఫ్యాబ్రిక్. సైడ్ జాయింటే వేసుకోవాలి ఎప్పుడైనా సరే, దేనికైనా సరే, బ్లౌజులకైనా దేనికైనా సైడ్ జాయింటే ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా తీసేసి 2 పీసులను అయితే రెడీ చేసేసుకున్నాను, ఫ్రంట్ బ్యాక్. 4 పీసులకి ఇట్లా క్రాస్ అయితే తీసుకున్నానండి. సారీ, 2 పీసులకి 4 సైడ్స్ వస్తాయి కదా, క్రాస్ అయితే తీసుకున్నాను. ఫిట్టింగ్ బాగుంటుందని కట్ చేసేటప్పుడు చూడాల్సింది. అయితే ఇక్కడ ఫ్రాక్కి అటాచ్మెంట్ ఉంటుంది కదా, కింద కుచ్చులు పెట్టుకునేది, అదైతే 44 ఇంచులు ఉందండి. మన నడుము లూజ్ వచ్చేసి 14 ఇంచులు మార్కింగులు పోను. ఆ 44 ఇంచులని ఇట్లా 3 ఇంచులు 3 ఇంచులకి అయితే మార్క్ చేసుకుంటున్నాను క్యాలిక్యులేటర్లో చూపించిన విధంగా. మనం ఇప్పుడు 1 ఇంచులు పెట్టుకోవాలా, 1.5 ఇంచు పెట్టుకోవాలా, 2 ఇంచులు పెట్టుకోవాలా అనేది అయితే మన ఇష్టం అనమాట. హాఫ్ ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు ఉన్న క్లాత్ని బట్టి. ఇక్కడ 3 ఇంచులకు ముందు మార్క్ చేసుకుని తర్వాత దానిలో సగం 1.5 ఇంచులకి అయితే నేను ఇట్లా కుచ్చులు అనేవి పోస్తున్నాను గౌన్కి. ఎక్కువ మన దగ్గర క్లాత్ ఉంటే ఇంకా కొంచెం కుచ్చులు అనేవి ఎక్కువగా వస్తాయి. కొంచెం నా దగ్గర తక్కువ క్లాతే ఉంది కాబట్టి, అంటే 2.5 మీటర్లకే వస్తుంది కింద గౌన్ది అటాచ్మెంట్ అనేది. కుచ్చులను అయితే వేసేసుకుని రెడీ చేశాను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి. తర్వాత కింద అంచులు కూడా అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను ఇలాగా. ఎప్పుడైనా స్టిచ్ స్టార్ట్ చేసేటప్పుడు రఫ్ లాక్కుంటే కుట్టు అనేది ఊడదండి. తర్వాత లైనింగ్ను కూడా కొంచెం కుచ్చులు అయితే పెట్టేసేసుకుని అటాచ్ చేసేసుకుంటున్నాను. 2 మీటర్స్ లైనింగే కాబట్టి మనం 1/2 మీటర్ దాకా దానికి తీసుకున్నాము పైన యోక్ పార్ట్కి. రిమైనింగ్ అంతా 1.5 మీటరు దీనికైతే పెట్టేస్తాను కింద గౌను కింద పార్ట్కి. లైనింగ్ కూడా కింద అంచులు అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయినాయి, వాటిని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం యోక్ పార్ట్ పైన రఫుల్స్ కోసం అటాచ్ చేసుకోవడానికి 8 ఇంచుల క్లాత్ అయితే తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఒకవైపు అంచులు ఇట్లా మడుచుకుని కుట్టుకోవాలి. ఆ క్లాత్ని స్టిచ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ చంక రౌండ్కి చిన్న క్రాస్ పట్టీలు అయితే తీసుకుని చంక రౌండ్కి అటాచ్ చేసుకుని చిన్న టక్స్ అయితే పెట్టుకుని తిప్పుకుని అయితే ఇట్లా నేను చూపించిన విధంగా అయితే కుట్టుకోవాలి. ఇక్కడ కొంచెం కెమెరా పక్కకు జరిగిందండి, ఏమనుకోవద్దు, కొంచెం అర్థం చేసుకోండి. నార్మల్గా మనం మెడపట్టి తిప్పి కుట్టినట్టే ఇట్లా చంక 4 పార్ట్లు, అంటే చేతికి 2 పార్ట్లు వస్తాయి కదా, అట్లా 4 పార్ట్లు కుట్టేశాను. తర్వాత మనం తీసుకున్న 8 ఇంచుల పొడవున్న క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని యోక్ పార్ట్ మీద రైట్ సైడ్ పైకి, రాంగ్ సైడ్ యోక్ పార్ట్ మీద ఉండేలాగా ఇట్లయితే నేను చూపించినట్టుగా అటాచ్ చేసుకోవాలి. అట్లా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇట్లా ఫ్రంట్ది బ్యాక్ది 2 అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒకవైపు ఆల్రెడీ కుట్టేసాం కదా అంచు, ఇంకోవైపు కూడా వెనక పక్కకి లైనింగ్ సైడ్ పట్టీ పడేలాగా తిప్పుకుని నేను చూపించిన విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. చిన్నగా ఒక 1/4 ఇంచు పట్టీ అయితే స్టిచ్ చేసుకోవాలి. పట్టీ అంటే ఒక కుట్టులాగానే స్టిచ్ చేసుకోవాలన్నమాట. అట్లా ఇప్పుడు ఒరిజినల్ పార్ట్స్ 2 ఒకదాని మీద ఒక పడేలాగా, ఒరిజినల్ సైడ్ 2 ఒకదాని మీద ఒకటి పడేలాగా వేసుకుని మనం అటాచ్ చేసుకున్న 2 పట్టీలని సైడ్ జాయింట్స్లో అయితే 2 వైపులా చేసేసుకోవాలి. అర్థమవుతుంది అనుకుంటున్నానండి. మనం 2 యోక్ పార్ట్లకి అటాచ్ చేసాము క్లాత్ తీసుకున్నది, దాన్ని ఇలాగా ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి ఇట్లాగా మనం 1/4 ఇంచు ఎలాస్టిక్ ఎక్కిస్తున్నాము. ఇక్కడ 1/4 ఇంచు ఎలాస్టిక్ పట్టే విధంగా ఇట్లా పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలి.
బ్యాక్ సైడ్ వైపు తిప్పుకొని మనకి ఇక్కడ గుర్తు లైనింగ్, ఆ లైనింగ్ వైపు తిప్పుకుని పట్టి పడేలాగా తిప్పుకుని కుట్టుకోవాలన్నమాట. దీంట్లో మనం ఎలాస్టిక్ అయితే ఎక్కించుకుంటాము. ఇట్లా కొంచెం గ్యాప్ వదులుకుని కుట్టుకోవాలి. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చేసి 30 ఇంచులు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఎవరికైనా ఎలాస్టిక్ అనేది చెస్ట్ లూజు ప్రకారం తీసుకుంటే సరిపోతుంది. ఎలాస్టిక్ ఎక్కించుకుంటే ఇట్లా వచ్చిందనమాట. ఎలాస్టిక్ అంతా ఎక్కించుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఏదో ఒక సైడ్ మనం మొత్తం ఎంత ఉందో మొత్తం టేప్తో అయితే కొలుచుకోవాలి. ఇట్లా కొలుచుకున్న తర్వాత సెంటర్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 19 ఇంచులు అయితే వచ్చింది. టోటల్ 9.5 ఇంచులకి మిడిల్ పాయింట్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఆ మిడిల్ పాయింట్కి అటో 3 ఇంచులు ఇటో 3 ఇంచులకి అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇది ఎందుకంటే మనం పట్టీలు తీసుకున్నాం కదా, షోల్డర్ మీద పట్టీలు, ఆ పట్టీలు స్టిచ్ చేసుకోవడానికి అనమాట. వాటిని ఎలాస్టిక్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఎలాస్టిక్కి కొంచెం కిందకి, ఎలాస్టిక్ వేసుకున్న పట్టీకి కొంచెం కిందకైతే స్టిచ్ చేసుకోవాలి. కొంచెం పొడవైంది అనిపిస్తే ఇంకొంచెం మడతేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. తగ్గకుండా అయితే మనం క్లాత్ అనేది తీసుకోవాలి ఆ షోల్డర్ మీద పడే స్ట్రిప్స్కి. తర్వాత మనం ఇప్పుడు యోక్ పార్ట్కి కింద ఫ్రాక్ పార్ట్ అయితే అటాచ్ చేసుకుందాం. ఇట్లా పెట్టుకుని చక్కగా 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి. ఏది అటాచ్ చేసినా సరే 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వచ్చింది. ఇక్కడ మనం బొందులను కూడా పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ కట్టుకునే బొందులను కూడా, ఆ బొందులను కూడా మిడిల్లో పెట్టుకుని మనమైతే ఈ సైడ్ స్టిచ్లు అయితే వేసుకోవాలన్నమాట. స్టార్టింగ్లో నేను కొంచెం బొందులు అయితే అటాచ్ చేయడం మర్చిపోయాను. నెక్స్ట్ సైజ్ స్టిచ్ చేసేటప్పుడు బొందులు ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. నడుము పార్ట్ వరకు అలా కలిపి 4 భాగాలు కలిపి స్టిచ్ చేసి నడుము కింద నుంచి మాత్రం ఒరిజినల్ పార్ట్ సపరేట్గా, లైనింగ్ సపరేట్గా అయితే డబల్ స్టిచ్లు అయితే వేసుకోవాలి. ఇంకో సైడ్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం బొందులకి తీసుకున్న పట్టీని కుట్టేసుకుని దాన్ని కూడా మధ్యలో పెట్టుకుని లోపలికి ఉండేలా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. నాకైతే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక యూజ్ఫుల్ అయిందనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.